ల్యాప్‌టాప్ కొనేటప్పుడు మనలో కొంతమంది చేసే ఒక 5 కామన్ మిస్టేక్స్ గురించైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి మనకు తెలియకుండా కొన్ని సార్లు జరుగుతూ ఉంటాయి. మనలో కొంతమంది ఫస్ట్ టైమ్ ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ఈ మిస్టేక్స్‌ని అయితే చేస్తూ ఉంటారు. సో, ఈ వీడియోలో మనం ఆ 5 మిస్టేక్స్ గురించైతే మాట్లాడుకుందాం. సో, నెక్స్ట్ టైమ్ మీరొక ల్యాప్‌టాప్‌ని కొనేటప్పుడు ఈ మిస్టేక్‌ని అయితే యాడ్ చేయకుండా అయితే ఉంటారు. అందులో ఫస్ట్ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుంటే గనక మనలో కొంతమంది ఓన్లీ ప్రాసెసర్ మీద మాత్రమే దృష్టి పెడతారు. అంటే ప్రాసెసర్ అనేది i7 తీసుకున్నాము, పూర్తిగా పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ అనేది నా చేతిలో ఉంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. మీరెప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ ఒక్కటే ఇంపార్టెన్స్ అయితే కాదు. ఎందుకంటే మీరు ఏదైతే వర్క్ చేస్తారో అది మీరు చూసేది మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద గదా! అంటే డిస్‌ప్లే డిపార్ట్‌మెంటు. మరి డిస్‌ప్లేలోని బ్రైట్‌నెస్ ఎంత ఉంది? ఏ ప్యానెల్‌ని యూజ్ చేస్తారు? పిక్చర్ క్వాలిటీ ఏంటి? దాంట్లో ఎన్ని కలర్సు మనకి షో అవుతాయి? ఇవన్నీ గూడా మీరు చెక్ చేయలేదనుకోండి, మీరు ల్యాప్‌టాప్ యూజ్ చేసినప్పుడు ఆ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు కోల్పోతారు గదా! ఎప్పుడు గూడా మీరు పవర్‌ఫుల్ ప్రాసెసర్‌నే కాదు, దాంట్లో ఉన్నటువంటి డిస్‌ప్లే క్వాలిటీని గూడా చెక్ చేయాలి. దాని యొక్క బ్రైట్‌నెస్ ఎంత ఉంది? దాంట్లో ఏ ప్యానెల్‌ని యూజ్ చేశారు? పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది? కలర్స్ ఎంత వైబ్రెన్స్‌గా కనబడుతున్నాయి? నేను ఇండోర్‌లోను, ఔట్‌డోర్‌లో రెండిట్లోనూ యూజ్ చేసినప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పి మీరు డిస్‌ప్లే డిపార్ట్‌మెంట్ గూడా చెక్ చేయాలి. ప్రాసెసర్ మాత్రమే మీరు చెక్ చేశారనుకోండి, తర్వాత మీరు ఎక్స్‌పీరియన్స్ అనేది కోల్పోతారు కాబట్టి ఎప్పుడు గూడా ఈ మిస్టేక్ చేయకండి. అండ్ సెకండ్ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుంటే మరికొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ర్యామ్‌నే చూస్తారు. జనరల్‌గా మనకి ర్యామ్ అనేది ఇంపార్టెంటే. మన ల్యాప్‌టాప్ అనేది ఎంత వేగంగా పనిచేస్తుంది అని చెప్పేది ఈ ర్యామే. కానీ ఓన్లీ ర్యామ్‌ని చూసే మనం ల్యాప్‌టాప్ కొనడం అనేది ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఎప్పుడు గూడా మీరొక ల్యాప్‌టాప్‌ని తీసుకున్నారు. ఆ ల్యాప్‌టాప్‌లోని 16 జీబీ ర్యామ్ ఉంది. ఓకే. మీరు 16 జీబీ ర్యామ్‌ని చూసి ఎగిరి గెంతేసారనుకోండి, ప్రాసెసర్ వీక్ ఉంటే, ఏదైతే ఎస్ఎస్‌డీ ఉందో అది స్లోగా ఉంటే, ఏదైతే కూలింగ్ డిపార్ట్‌మెంట్ ఉందో ఇది పూర్‌గా ఉంటే, ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అనేది కోల్పోతారు. ఎందుకని? ర్యామ్ ఒకటే స్పీడ్‌గా పనిచేస్తుంది. ప్రాసెసర్ వీక్‌గా ఉంది, ఎస్ఎస్‌డీ వీక్‌గా ఉంది, కూలింగ్ గూడా తొందరగా అవ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుంది? హీట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది. దీనివల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ గూడా 16 జీబీ ర్యామా, 32 జీబీ ర్యామా, 8 జీబీ ర్యామా అని కాదు. ఆ ర్యామ్‌కి తగ్గట్టు రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ గూడా ఈక్వల్‌గా ఉన్నప్పుడు మీకు 8 జీబీ ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్ గూడా సూపర్‌గా పనిచేస్తుంది. అదే ఒకటి గూడా హెచ్చుతగ్గులు ఉన్నాయనుకోండి, 32 జీబీ ర్యామ్ ఉన్నప్పటికీ గూడా మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ అనేది లాగ్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. దీన్ని మీరు ఎప్పుడో ఒకప్పుడు గమనించే ఉంటారు, లేదా ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏవైతే ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఇవన్నీ గూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఒకటి ఎక్కువుండి, ఒకటి తక్కువుంటే ఈ రెండిటి మధ్య గొడవొచ్చి లోపల వేడి వాతావరణం క్రియేట్ అవుతుంది. అదే మనకి హీట్ అంటాం. ఇది సెకండ్ మిస్టేకు. మూడో మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుంటే మరికొంతమంది బ్రాండ్‌ని బ్లైండ్‌లీ బిల్డ్ చేస్తూ ఉంటారు. అంటే పర్టిక్యులర్‌గా ఒక బ్రాండ్‌ని ఫిక్స్ అయిపోయి ఈ బ్రాండ్‌లో నేను ల్యాప్‌టాప్ తీసుకుంటాను. ఇదే బెస్ట్ ల్యాప్‌టాపు అని చెప్పి ఆలోచిస్తుంటారు. మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రతి బ్రాండు గూడా మార్కెట్‌లో వచ్చినటువంటివి గుడ్ ల్యాప్‌టాప్స్ డిజైన్ చేస్తాయి, బ్యాడ్ ల్యాప్‌టాప్స్ డిజైన్ చేస్తాయి. కాబట్టి మీరెప్పుడూ గూడా ఆ పర్టిక్యులర్ బ్రాండ్ మీద కాకుండా ఆ బ్రాండ్‌లో ఏవైతే ల్యాప్‌టాప్స్ వస్తున్నాయో వాటిలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ మీద మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే కొన్నిసార్లు తొప్పాస్ ల్యాప్‌టాప్ గూడా మంచి స్పెసిఫికేషన్స్ ఉంటే బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. రాదర్ దెన్ ఒక రెప్యుటెడ్ బ్రాండ్ విత్ లో స్పెక్స్. ఎప్పుడూ గూడా మీరు స్పెక్స్ మీద దృష్టి పెట్టారనుకోండి, మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు ఒక స్పెసిఫికేషన్స్ తీసుకున్న తర్వాత ఆ పర్టిక్యులర్ ల్యాప్‌టాప్‌కి నియర్ బై సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున్నే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నియర్ బై సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళడానికి, వారంటీ ఉన్నప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడులో మనం అన్నీ లోకల్ నియర్ బై షాపుల్లోనే చేసుకున్నాం గదా! ఎవరు బ్రాండ్ వరకెళ్తున్నారు అంటిల్ దాని వారంటీ ఉంటే తప్ప. వారంటీ అయిపోయిన తర్వాత ఏవైనా పోతున్నాయి. కప్పుడు కంపెనీ గూడా చేతులెత్తేస్తది గదా! కాబట్టి మీరెప్పుడు గూడా స్పెసిఫికేషన్ మీద దృష్టి పెట్టండి. అన్ని స్పెసిఫికేషన్స్ మీ వర్క్ రిలేటెడ్ ఉన్నాయా లేదా? అప్పుడు మాత్రమే మీరు ఆ ల్యాప్‌టాప్‌ని కన్సిడర్ అయితే చేయండి. ఫోర్త్ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుంటే మనలో చాలామంది ఫ్యూచర్‌ని కన్సిడర్ చేయకుండా ఫ్యూచర్‌ని ఇగ్నోర్ చేసి ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తారు. అంటే దీని అర్థం జనరల్‌గా మీకు ఇప్పుడు ఒక అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక కాలేజ్ స్టూడెంటు. బేసిక్ లెవెల్‌లోని ఒక ల్యాప్‌టాప్‌ని తీసుకున్నారు. ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించలా. ప్రెజెంట్ మీకు ఒక ల్యాప్‌టాప్ కావాలి, ల్యాప్‌టాప్ తీసుకున్నారు. ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయరు మీరు ఒక వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు గమనిస్తే గనక ట్రెండ్ మొత్తం గూడా ఫ్రీలాన్సింగ్ వీడియో ఎడిటింగ్ గూడా ఉంది. ఇప్పుడు మీకు చేయాలనిపించింది. కానీ మీరేం చేశారు? ప్రీవియస్ ఇయర్ మీరొక కోడింగ్ ల్యాప్‌టాప్ బేసిక్ లెవెల్‌లో తీసుకున్నారు. మీ బడ్జెట్ తక్కువుంది అని చెప్పి. ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ ల్యాప్‌టాప్ అనేది వీడియో ఎడిట్ చేయడానికి లేదే. దానిలో అంత సామర్థ్యం లేదు గదా! ఇప్పుడు మీరేం జేస్తారు? కొత్త పీసీని బిల్డ్ చేసుకుంటారా? లేదా కొత్త ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తారా? అంటే ఇప్పుడు ఎడిషనల్ ఖర్చవుతుంది గదా!
చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్‌ని కన్సిడర్ చేయకుండా ఒక ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తారు. ఎప్పుడు గూడా ఆ మిస్టేక్ చేయకండి. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ 2 ఇయర్స్ ఏం జరగబోతుంది ఒక బేసిక్ ఐడియాతో అయినా లేదా మీరు నెక్స్ట్ 2 ఇయర్స్‌లోని ఏం చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ పవర్‌ఫుల్ ఒక మెషిన్‌ని తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు బేసిక్ లెవెల్‌లో వర్క్స్ ఉన్నా ఫ్యూచర్‌లో మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలనుకున్నారు గేమ్స్ ఆడి. మీ ల్యాప్‌టాప్ క్యాపబిలిటీ ఉందనుకోండి ఖచ్చితంగా మీరు చేయొచ్చు కదా! లేదా ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నారు. ఆ ఆప్షన్ ఉంటుంది. లేదా ఏదైనా ఒక డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకున్నారు. ఆ ఆప్షన్ ఉంటుంది. మీ ల్యాప్‌టాప్‌లో పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉన్నప్పటికీ గూడా రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నీ గూడా పవర్‌ఫుల్‌గా ఉండాలి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఫ్యూచర్‌ని గూడా మీరు కన్సిడర్ చేయాల్సయితే ఉంటుంది. ఈ మిస్టేక్ మనలో చాలామంది చేస్తూ ఉంటారు. తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ మిస్టేక్ మీరు చేయకండి. అండ్ ఫిఫ్త్ బట్ నాట్ లీస్ట్ చూసుకుంటే గనక మనలో కొంతమంది ఆఫర్స్‌ని చూసి టెంప్ట్ అవుతూ ఉంటారు. ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. చాలామంది ఆఫర్స్ వస్తున్నాయి కదా! ఆఫర్స్‌లో మనం ల్యాప్‌టాప్ కొనుక్కుందాం అంటారు. రూ. 70,000 ల్యాప్‌టాప్ 50,000కే వస్తుంది అని చెప్పి. ఆలోచించండి. అది నిజంగా మీకు వర్త్ ఇట్టేనా? లేదా జస్ట్ ఆ డిస్కౌంట్‌ని చూసి మీరు కొంటున్నారా? ఎందుకంటే కొన్ని సార్లు ఏవైతే మీరు ల్యాప్‌టాప్ కొంటారో వాటిలో మీ స్పెసిఫికేషన్స్, రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ అవ్వవు. జస్ట్ మీకది తక్కువ రేట్‌లో వస్తుందని చెప్పి మీరు కొనేస్తారు. తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు తప్పే గాని, అది నిజంగా మీ వర్క్‌కి ఫుల్‌ఫిల్ అవుతుందా అనేది మీలో మనలో చాలామంది కన్సిడర్ చేయరు. ఎందుకంటే రూ. 70,000 ఎక్కడ, రూ. 50,000 ఎక్కడ, రూ. 20,000 డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మిస్ అయితే గనక నెక్స్ట్ మళ్ళీ డిస్కౌంట్ రాదు. మళ్ళీ మనం రూ. 70,000 పెట్టాల్సి ఉంటుంది. అదేదో మనం ఇప్పుడే తీసుకుందాం అని చెప్పి కొంతమంది కొంచెం తొందరగా తొందరపడి ఈ ల్యాప్‌టాప్‌లు తీసుకుంటారు. మనం డిస్కౌంట్‌లో తీసుకోవడం మంచిదే. డిస్కౌంట్‌ని తీసుకునే ముందు మనం చూడాల్సింది ఆ ల్యాప్‌టాప్‌లో స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. నిజంగా ఆ స్పెసిఫికేషన్స్ మనకేదైతే వర్క్ కావాలో ఆ వర్క్ ఇవి ఫుల్‌ఫిల్ చేస్తాయా? చూసిన తర్వాత అది నిజంగా ఫుల్‌ఫిల్ చేస్తాయి అంటే డిస్కౌంట్‌లో తీసుకోండి. ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది. అలా కాకుండా అసలు స్పెసిఫికేషన్ చెక్ చేయకుండా ప్రైస్ అనేది 70,000ది 40,000కి వస్తుంది. 30,000 ఆదా అయిపోతుంది అని చెప్పి మీరు తొందరలో తీసుకున్నారనుకోండి, మీ 40,000 మీరు వృధా చేసుకున్నట్టే. చాలామంది ఇవే మిస్టేక్స్ చేస్తూ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఒక ల్యాప్‌టాప్ కొంటే మాత్రం ఈ మిస్టేక్స్ చేయకుండా అవాయిడ్ అవ్వడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పైతే వీడియో చేశాను. వీడియో ఎలా అనిపించింది అనేదైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఎవరైనా కొత్త ల్యాప్‌టాప్ కొందాం అనుకుంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నెక్స్ట్ పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.